హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం వంట చేస్తున్నారు? కాజు వంకాయ కూర. కాజు వంకాయ కూర. అవునండి. సో కొంచెం ఎక్కువ జీడిపప్పు ఫ్లేవర్ అది తెలుస్తూ ఉంటుంది. జీడిపప్పు ఆ పలంగా వేస్తున్నాం, తర్వాత కొంచెం పౌడర్ లో కూడా యాడ్ చేస్తున్నాం, గ్రేవీలో కూడా మనకు టేస్ట్ తెలుస్తుంది. ఓకే, మరి కాజు వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. కాజు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? సో ఈరోజు మనము ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. సో చాలా లైట్ గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఆయిల్ ఓకే, తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఎస్. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో జీడిపప్పు పౌడర్ లా చేసి వేసుకుంటున్నాం ఇక్కడ మనం. పప్పు పలంగా కూడా వేసుకుంటాం, ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాం మనం. సో పేస్ట్ ఏమీ వేసుకోవట్లేదు. పేస్ట్ లేదండి, పొడిలా వేస్తున్నాం. అది మనకు కొంచెం గ్రేవీలో కలిసిపోతుంది. సో అంటే ఇలా కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా కొన్ని స్పెషల్ అకేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంచెం మసాలా టైప్ లో వస్తుంది కదా మనకి. అవునండి. సో కొంచెం పులుపు కొరకు ఇక్కడ టమాటో యాడ్ చేస్తున్నాం. ఓకే, అంటే చేసుకోవడం మనకు సింపుల్ గానే మెథడ్ అయినా కానీ ఇది ఎక్కువగా ఏంటంటే దీంట్లో జీడిపప్పు ఒకటి పొడి యాడ్ చేస్తున్నాం. సో దానివల్ల టోటల్ గా టేస్టే మారిపోతుంది. సో వంకాయతో బేసిక్ గా అంటే వంకాయలో ఏది యాడ్ చేసినా కూడా అంతే కదా మనకి. సో దీంట్లో వంకాయ ముక్కలు, ఓకే, వాటితో పాటుగా నానబెట్టిన జీడిపప్పు, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఇక్కడ మనకు జీడిపప్పు పెద్దగా ఉడకాల్సిన అక్కర్లేదు, నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ సాఫ్ట్ గానే ఉంటుంది. వంకాయ ముక్కలు కొంచెం మగ్గితే మనం ఆ టమాటో ముక్కలు అవి యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసి కొంచెం మగ్గి చేసిన తర్వాత అవి యాడ్ చేసేసుకున్నాం. సో మూత పెట్టేసి ఇవి మగ్గనిచ్చి. ఓకే, మరి ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా నీళ్లలో ఎక్కువగా నానుతూ ఉండడం వల్ల, అంటే బట్టలు ఎక్కువగా ఉతకడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల పనుల వల్ల పాదాల్లో వేళ్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీని నుంచి రిలీఫ్ దొరకాలి అంటే కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ వేళ్ల మధ్యలో దాన్ని కనుక అప్లై చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, వంకాయలు కూడా వేగిపోయాయి. ఓకే, సో ఇప్పుడు టమాటా ముక్కలండి. ఓకే, సో ఇది కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు పొడి. ఓకే, సో ఇది కొంచెం డ్రైగా కావాలనుకుంటే మనం ఇలాగే తీసేసుకోవచ్చు. కొంచెం నేను సెమీ లిక్విడ్గా చేస్తున్నాను. ఓకే, సో ఎలాగో మనం ఈ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది. అవునండి.
కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ గ్రేవీలో కొద్దిగా మనకు ఈ వంకాయ ముక్కలు మగ్గితే టేస్ట్ అంతా బాగా అయిపోతుంది. ఎస్, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి ఆ ముక్కలు. యా, సో కొంచెం థిక్ గ్రేవీనే వచ్చేస్తుంది మనకి ఎస్, ఈ జీడిపప్పు పౌడర్ వల్ల. సో బట్ ఆ పౌడర్ వేసిన తర్వాత కొంచెం కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి, అలా పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. యా, సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా కూడా. ఓకే, నైస్. సో అయిపోవచ్చింది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. యా, సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నామండి. బేసిక్గా వంకాయ అంటే సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. కొంచెం ఇలా ఏమన్నా కాంబినేషన్స్ చేసుకున్నా బాగుంది. అవన్నీ కూడా దానికి బాగా అంటే బ్లెండ్ అయిపోతాయి. వంకాయకున్న స్పెషాలిటీ. యా, పైన కొద్దిగా కొత్తిమీర. కాజు వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి కాజు వంకాయ కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు వంకాయ కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. మనం జనరల్గా వంకాయ టొమాటో అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. అవునండి. కాకపోతే గ్రేవీ ఆ జీడిపప్పు పౌడర్ వేసుకోవడం వల్ల మంచి రిచ్గా ఉంది. అండ్ ఆ పప్పు కూడా నానబెట్టి వేసుకుంటాం వలన బాగా పట్టేసాయి. వంకాయ పులుపు, కొంచెం టొమాటోది చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సింపుల్ రెసిపీ అయినా కూడా మనము జీడిపప్పు పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా. కొంతమందికి గోల్డ్ బాగా పెళ్సి బారిపోతూ ఉంటాయి, కొద్దిగా నెయిల్స్ అలా పెరగగానే విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆ నీళ్ళలో గోళ్ళని ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దాని తర్వాత ఆ నిమ్మ చెక్కలతో గోళ్ళ పైన మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే గోళ్ళు పెళ్సి బారిపోవడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? నీలిమ. నీలిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వసంత నగర్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? తారా. ఇంత పెద్ద సీరియస్ గా ఉన్నారు తారా గారు. మీ పేరేంటి? తారా. ఏం వంట చేస్తారు? ఏదో ఒకటి. ఏం వంట చేస్తున్నారు ఇంతకీ రోజు? పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ. ఓన్లీ పన్నీర్ కర్రీ అంతేనా? పన్నీర్ కుర్మా. పన్నీర్ కుర్మానా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆసిఫ్ నగర్. ఆసిఫ్ నగర్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదు. అస్సలు లేదా? అస్సలు లేదు. ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు అయిందా? వెరీ గుడ్. సో మరి నీలిమ గారు మీరేమని చేస్తారు ఈరోజు? మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్. వావ్, సూపర్. మరి ఇద్దరిలో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే.
ఓకే, మరి మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా నీలిమ గారు? స్టార్ట్ చేద్దాం. ముందుగా బటర్ వేసుకుందాము. సో మొత్తం వెన్నతో చేసేస్తున్నారా? ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, బటర్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది. యా. జీలకర్ర, ఓకే. సో కార్న్ ఇంకా ఇప్పుడు మష్రూమ్ కట్ చేసిన వెల్లుల్లి. ఓకే, ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేస్తే కదా. యా. ఉల్లిపాయ ముక్కలు వేసేసి వెన్నెలో వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది బేసిక్. అవును. అండ్ ఈ చైనీస్ వెరైటీస్ అంటే సూప్స్ కి కానీ ఇలాంటి వాటికి ఇంకా అది మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటాం. ఇవి ఉడికించారండి పచ్చివేనా? పచ్చివి. పచ్చివేనా? ఓకే. కార్న్ ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా వేయించుకోవటమేనా? కార్న్ ముందుగా బాయిల్ చేసేసుకుని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా నీలిమ గారు? ఏం లేదండి, ఏం లేదేనా? ఎలా కాలక్షేపం మీకు ఇంట్లో? ఈ కుక్కరీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను. ఇంట్రెస్ట్ వంట? వంట ఇంట్రెస్ట్ బాగా. వెరీ గుడ్. సో మరి చూస్తామేనా ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాను, ట్రై చేస్తాను, ప్రయోగిస్తాను జనాల మీద, అన్ని చేస్తాను. అన్ని చేసేస్తుంటారా? వెరీ గుడ్. అంటే ఫస్ట్ మీరు చేసుకొని మీరు తినరు అనమాట. పక్కన వాళ్ళ మీద ప్రయోగించి నేను తింటాను. ఎవరికి పెడతారు ఫస్ట్? మా హస్బెండ్ కి. పాపం. అంటే మీకు వంటలు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కలిగింది? పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు నుంచే వంటలు అంటే ఇష్టమా? పెళ్ళి అయిన తర్వాత. పెళ్లి అయిన తర్వాతేనా? మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారండి? చేస్తాను. ఏం చేస్తుంటారు? పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్. వెరీ గుడ్. ఏమైనా యాడ్ చేద్దామా? కొంచెం వేగాలి. కొంచెం వేగాలి. ఓకే. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా? అవునండి. బాగా బిజీగా ఉన్నారా? అంటే ఈ మధ్య పెళ్లి కూతుర్లు అందరూ కొంచెం 1 నెల 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా గ్రూమింగ్ అది. అవునా? అవును. కానీ మీరు ఇలాగే మాట్లాడతారా వాళ్ళతో కూడా? లేదు. లేదా? అంటే ఇక్కడ అప్పటి నుంచి చాలా అలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారా? ఓ, అంటే 2-3 సార్లు వస్తే అలవాటు అయిపోద్ది అంటారా? ఓకే. మష్రూమ్ కూడా బాయిల్ చేసి పెట్టేశారా? బాయిల్ చేశాను. ఓకే. ఇవి వేగినవి. మష్రూమ్ వేసుకో. ఓకే. సో ఇది ఒకటి కొంచెం వేయించేసుకుంటే మిగతావన్నీ ఆల్రెడీ కుక్ చేసినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదేమో కదా? ఎక్కువ టైం పట్టదు. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా వేగినవి. స్వీట్ కార్న్ వేసేసుకుంటాం. సో ఇది కూడా ఆల్రెడీ మనం ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. ఓకే. ఇది పూర్తయ్యేటప్పటికి మంచి కలర్ఫుల్ గా వస్తుంది. కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తాము లాస్ట్ కి. ఓకే. ఓకే. కలర్ఫుల్ గా వస్తుంది అనమాట. క్యారెట్ కూడా ఉంది మనకి, కార్న్ ఉంది. సరే, మష్రూమ్ అంటే అది ఒక డిఫరెంట్ కలర్, అది వేరే. కానీ వీటి వల్ల అన్నంలో వేసేస్తే మనకి అలా కనిపిస్తూ ఉంటాయి కదా ఎల్లోగా. దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా లేకపోతే ఉట్టిగా అలా వేడివేడిగా తినేస్తే బాగుంటుందా? వేడివేడిగా తినేస్తే బాగుంటుంది, సరిపోతుంది. సో దీంట్లో ఎక్కడా కూడా సాల్ట్ ఏం వేసి ఉడికించలేదు కదా? సాల్ట్ ఉడికించేటప్పుడే వేసానండి. కార్న్ లో వేసారా? ఇంకా రైస్ తో పాటు వేస్తాను కొంచెం. ఓకే. మూత పెడదాం ఏమన్నా? అక్కర్లేదు, అవసరం లేదు. ఉడికించినవే కదా. అదే పచ్చి ముక్కలు వేస్తే గనక మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. మష్రూమ్ స్వీట్ కార్న్. లేకుంటే ఇట్లా ఉడికించినవి కాబట్టి అవసరం లేదు. ఓకే. మరి రైస్ యాడ్ చేసేయచ్చు. సోయా సాస్ వేద్దాము. ఇది లైట్ సోయా సాస్ అన్నమాట. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. సో చైనీస్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమిటి మీ ఇంట్లో? చేస్తానండి, ఎక్కువ చేస్తూ ఉంటారా? బయటకు వెళ్ళి తినడానికి పెద్దగా ఇష్టపడరా? ఇష్టపడను. అన్ని ఇంట్లోనే? ఇంట్లోనే. ఏ రకం ఏది చూస్తే అది చేసేస్తాను అంతే. అండ్ ఈ మధ్య మనకి అన్ని కూడా మార్కెట్ లో చక్కగా దొరుకుతున్నాయి కదా ఏం కావాలంటే. సో హ్యాపీగా, ఒకవేళ ఇంట్లో లేకపోయినా అప్పటికప్పుడు వెళ్తాను, వెళ్ళేసి తీసుకొచ్చి చేసేస్తారా? ఆ పూటకి అది అయిపోవాలి. ఓకే. ఓకేనా? ఓకే. రైస్ వేసి
అంటే దీనికి సరిపడా వేస్తున్నాను రైస్. ఓకే. సో ఇది బాస్మతి రైస్. బాస్మతి రైస్ విడిగా రైస్తో అయినా చేసుకోవచ్చు. మామూలు రైస్తో. మనకి మోస్ట్లీ ఇలా బయట అయితే మామూలు రైస్తో చేస్తుంటారు. హోటల్స్లో అయితే ఫ్రైడ్ రైస్ అనగానే బాస్మతి రైస్తో చేస్తారు. సో దానివల్ల కూడా మనకి ఆ టేస్ట్ వేరియేషన్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో మనం ఎంచుకునే ఈ వెజిటేబుల్స్ దాన్ని బట్టి కూడా మనం మార్చుకోవచ్చేమో కదా. ఇప్పుడు సాల్ట్ అసలు వేసుకోలేదు కదా మనం. అవును. అసలు పచ్చిమిర్చి యూజ్ చేయలేదు ఇందులో. కారం అంతా కూడా మనకి ఇంకా పెప్పర్ పౌడర్ అయినా. ఓకే. కొంచెం ఈ చలికాలంలో అట్లాగా కాస్త ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం ఏమైనా గొంతులు అవి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి, కాస్త తగ్గుతూ ఉంటాయి. సో కాస్త సూప్స్ అలాంటివన్నీ కొంచెం ఆ మిరియాల పొడి అది వేసుకొని చేసుకుంటే సాయంత్రం పూట అలా కొంచెం తాగితే చాలా బాగుంటుంది. మామూలుగా అందరూ మొక్కలు తక్కువ వేస్తారు, రైస్ ఎక్కువ వేస్తారు. దీనికి మాత్రం రైస్ తక్కువ మొక్కలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. కార్న్ ఇలా కనిపిస్తూ ఉంటే కొంచెం పిల్లలకి కూడా కాస్త ఆ కార్న్ అంటే లైక్ చేస్తారు కదా. సో హ్యాపీగా తినేస్తారంటే మిగతా వెజిటేబుల్స్ ఏమన్నా కూడా అని నేను అనుకుంటున్నాను. ఈ మష్రూమ్ కాంబినేషన్ లో మళ్ళీ క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కాకుండా. ఓకే. మష్రూమ్ తో పాటు ఈ రెండు వేసుకున్నా కూడా బాగుంటాయి. సో సరిపోతుందా? సరిపోతుందండి. ఉల్లిపరకలు వేద్దాము. ఆఫ్ చేసేయచ్చా? ఒక్క నిమిషం. అవి కూడా కొంచెం వేగాల లాస్ట్. బాగుందండి, చాలా కలర్ఫుల్ గా. ఉల్లిపరకలు కూడా వేసాం కదా, కలర్ బాగా వచ్చింది. తీసుకోండి. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, అన్నం, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కార్న్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఎస్, మష్రూమ్ సాఫ్ట్గా, కొంచెం ఇది స్వీట్ కార్న్ మనకు కొంచెం క్రంచీగా. సో మిగతా వెజిటేబుల్ కూడా యాడ్ చేశారు కదా. యా, స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ చాలా బాగుందండి. అంతా అన్నీ కలిపి సూపర్గా ఉంది. అంటే ఎలా ఉందంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్టారెంట్ డిష్ లా ఉంది. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ ఈ కాంబినేషన్లో బాగుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు కదా. మన శరీరంలో కళ్ళకంత ఇంపార్టెన్స్ ఉంది. కళ్ళు చాలా త్వరగా కూడా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలా కళ్ళు త్వరగా అలసిపోకుండా ఉండాలి, రోజంతా కూడా తాజాగా ఉండాలి అంటే కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అలాగే నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే కళ్ళు త్వరగా అలసటకు లోనవకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా తారా గారు? మీరు పన్నీర్ కుర్మా కదా చెప్పింది. పన్నీర్ కుర్మా. ఓకే, మరి పన్నీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, సారపలుకులు కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. తారా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను. సో మీరు మొత్తం బటర్తోనే చేస్తున్నారా? అవునండి.
ఆనియన్ పేస్ట్. ఇంకా ఇందులో ఏమి ఇట్లా మసాలా దినుసులు అట్లా ఏమి అక్కర్లేదా మనకి? లేదండి. ఓకే, లేదన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆవిడ. సో కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్, తర్వాత టమాటా. అది టమాటా ఒకటేనా? లేదు, కొబ్బరి, టమాటా, కాజు, కారపలుకులు. సో ఇవన్నీ పచ్చి కలిపేసి గ్రైండ్ చేసి పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి. ఓకే, తర్వాత కారం. ఓకే, కొద్దిగా పసుపు వేయండి. సో ఎన్నాళ్ళుగా మీరు ఈ పార్లర్ బిజినెస్ రన్ చేస్తున్నారు తారా గారు? 10 years. 10 years. ఏమిటి ఆలోచిస్తున్నారు, ఏమైనా మర్చిపోయారా? లేదు. పన్నీర్ ముందు వేయించి పెట్టుకున్నారా? మీరు ఇప్పటిదాకా ఏ టీవీ ప్రోగ్రామ్ లో? లేదు, ఫస్ట్ టైమా? ఎందుకు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనిపించింది మీకు? బాబు కోసం. బాబు కోసం? ఈ బాబుకి ఇష్టమా? అంటే మిమ్మల్ని టీవీలో చూడటం ఇష్టమా లేకపోతే వంటల ప్రోగ్రామ్ ఇష్టమా? బాబు కోసం చూడాలనేసా? ఓకే, ఒక్కడేనా బాబు మీకు? 2 బాబులు. ఇప్పుడు ఏ బాబు కోసం వచ్చారు? చిన్న బాబు కోసం. చిన్న బాబు కోసం. ఏం చదువుతున్నారు? 4th class. చిన్న బాబు 4th, పెద్ద బాబు 6th. పేర్లు ఏంటి? నీరజ్ కుమార్, శరణ్ తేజ. సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే, సో ఏమన్నా వేద్దామా? సాల్ట్ వేద్దామా? ఓకే. సో ఆ పేస్ట్ లో ఏం వేయలేదా మీరు ముందు సాల్ట్? లేదండి, వేయలేదు. ఓకే, ఓకేనా. పన్నీర్ ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నారా? నేను ఇంటి దగ్గర ఫ్రై చేసి తీసుకొచ్చాను. ఓకే, ఓకే. కలిపేస్తారా? వాటర్ ఏమైనా యాడ్ చేద్దామా? ఇది కొద్దిగా. ఇది మాత్రం మంచి టెక్స్చర్ ఎలా వచ్చిందంటే ఆ పన్నీర్ బటర్ మసాలా రెడ్గా ఉంటుంది చూసారా, కలర్ యాడ్ చేయకపోయినా మంచి కలర్ వచ్చింది అలా చూడ్డానికి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను లైట్. ఓకే, ఓకే, వేద్దామా వాటర్ కాదు, పెరుగు. ఇప్పుడు ఇందులో వాటర్ ఏం వేయక్కర్లేదా? ఓకే, ఓకే. ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాను కదా, పెరుగు వేస్తున్నాను. సో పెరుగు ఎలా, కొంచెం పుల్లటి పెరుగా లేకపోతే మామూలుగా స్వీట్ కర్డ్ అయినా? స్వీట్ అయినా పర్వాలేదు, పుల్లటిదైనా పర్లేదు. కుర్మా కదా, మనకి పుల్లగా ఉంటే బాగుంటుంది కదా. అందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, ఓకేనా తారా గారు? ఓకే. ఇది మనం కొంచెం గ్రేవీ టైప్లో, అంటే కొద్దిగా లిక్విడ్గా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే. అన్నీ వేసేసారా? ఫుల్ అయిపోయినాయా? గరం మసాలా ఇంకేం అక్కర్లేదు? అది ఫస్ట్ వేసేసాను కదా, మసాలా దినుసులు వేసాం కదా, సరిపోతుంది. ఓకే, కొద్దిగా పెడదామా? చూద్దామండి. ఓకేనా? ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసాను. వేడి వేడి పన్నీర్ కుర్మా రెడీ. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, తారపరుకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వెన్న, మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కుర్మా రెడీ. ఓకే, మరి పన్నీర్ కుర్మా తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం కుర్మా కొంచెం డిఫరెంట్ గా చేశారు. బాగుంది. పన్నీర్కి కూడా ఆ ఫ్లేవర్స్ అంటే ముందుగానే కొంచెం వేయించారు కదా, వేయించినా కూడా కొంచెం వాటిలో ప్యాన్లో వేసిన తర్వాత కాసేపు మగ్గించారు మూత పెట్టేసి. అవును. సో అలా చేస్తే కూడా ఫ్లేవర్స్ అనేది దానికి బాగా పట్టేస్తాయి. బాగున్నాయి, ఇద్దరు బాగా చేశారండి. రెండు బాగున్నాయండి. కొంచెం స్పైసీగా ఉంది, అంటే పేస్ట్ కొంచెం డిఫరెంట్ గా చేసేసారు కదా. అవును. సో ఆ పేస్ట్ వల్ల కొంచెం స్పైసీగా, కొంచెం కర్డ్ కొంచెం పుల్లగా వేసుకుంటే బాగుంటుంది. అంటే మీ చాయిస్, మీరు తిన్నట్టుగా మీరు చేశారు. బట్ కుర్మాకి ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటే సో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో
సో ఇది ఏంటంటే రైస్తో కూడా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. సో ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా చేశారు. యా టేస్టీగా. 2 డిష్లు బాగున్నాయండి, కొంచెం బెటర్గా ఫ్రైడ్ రైస్. ఓకే, సో నీలిమ గారు విన్నర్ అన్నమాట. Yes, ma'am. కంగ్రాచులేషన్స్ నీలిమ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. వెల్కమ్. తారా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ముఖం మీద చిన్న చిన్న కురుపులు, దద్దుర్లు, ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అలా తగ్గింది అనుకోగానే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా విపరీతంగా బాధ పెడుతూ ఆత్మన్యూనతకు లోన్ చేసే ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే ఆరెంజ్ పండు తినేసిన తర్వాత ఆ తొక్కని బాగా అరగ తీసుకుని ఆ వచ్చిన రసాన్ని ముఖమంతా కూడా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ ముఖం మీద దద్దుర్లు, ర్యాషెస్, ఈ కురుపులు, ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? మసాలా మొక్కజొన్న రొట్టె అండి. మసాలా మొక్కజొన్న రొట్టె ఎస్. అంటే మనకి డ్రై మొక్కజొన్న. మొక్కజొన్న పిండి కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అవునవును. సో దాన్ని కొంచెం మసాలా యాడ్ చేసి, అంటే కొంచెం వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి టేస్టీగా చేస్తున్నాం. అంటే చట్నీ లాంటిది ఏది లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి మసాలా మొక్కజొన్న రొట్టె కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా మొక్కజొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ఇది మసాలా మొక్కజొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే. సో చాలా సింపుల్ గానే అండి. సో అన్ని మిక్స్ చేసేసుకోవడం. ఓకే. మొక్కజొన్న పిండి, మొక్కజొన్న పిండి అనగానే చాలా మంది కార్న్ఫ్లోర్ అనుకోవచ్చు. అట్లా కాదు, పొట్టుతో సహా. ఇది పొట్టుతో సహా మన కండిలు మామూలుగా ఎండబెట్టేసిన గింజలతో చేసుకుంటూ ఉంటాం కదా. అంటే మనం చేస్తే అంత ఫైన్ గా రాదు, కాబట్టి షాప్ లో కొనుక్కోవడం బెటర్ ఏమో. అల్లం వెల్లుల్లి అంటే మనం కొనుక్కున్నా కూడా కొంచెం జల్లించుకుంటే మనకి అట్లనే ఫైన్ గా వస్తుందేమో కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్. కానీ ఇది కూడా దొరుకుతుంది కదా రాజు గారు. అంటే మనకు ఒకవేళ అంత టైం లేదా అనుకుంటే ఈ మొక్కజొన్న పిండి దొరుకుతుంది. కొద్దిగా జీలకర్ర, ఓకే, కొత్తిమీర, అలాగే పుదీనా, ఓకే, సరిపడా ఉప్పు. ఒకసారి డ్రైగా ఇవన్నీ బాగా కలిపేసి ఆ తర్వాత నీళ్ళు పోసేసుకుని ముద్దలా చేసేసుకోవాలి, చపాతీ పిండిలాగా. సో ఆ మొక్కజొన్న గింజలు మామూలుగా చాలా గట్టిగా ఉంటాయి కదా ఎండిపోయినవి. అవునండి. మనకి పిండి అయితే మామూలు సాఫ్ట్ గానే వస్తాయా రొట్టె? అది సాఫ్ట్ గానే వస్తుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే అక్కడ పంజాబీ అక్కడ ఎక్కువగా తీసుకుంటారు మక్కీకి రోటీ అని. ఓ, మక్కీకి రోటీ అంటే జొన్న రొట్టె కదా. మక్కీ అంటే ఇది మొక్కజొన్న. ఓకే ఓకే. బేసిక్ వాళ్ళకి అక్కడ కార్న్ ఎక్కువ పండుతుంది. పండుతుందండి. యా. అండ్ ఎప్పుడు మనం అంటే జనరల్గా అంత ఐడియా రాదు ఈ మొక్కజొన్న పిండితో రోటీ చేసుకోవాలి అని. కాకపోతే రెగ్యులర్గా అంటే రోటీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, నైట్ టైమ్స్ అనో లేకపోతే ఏదో ఒక పూట రొట్టెలు తినేవాళ్ళు. వాళ్ళు కొంచెం ఎవ్రీడే చపాతీలు ఇట్లనే కాకుండా కాస్త మార్చుకుంటూ ఇలా జొన్న రొట్టె కానీ ఇలా మొక్కజొన్న లేకపోతే రాగి పిండితో అట్లా చేసుకుంటే టేస్ట్ మారుతుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది. ఎంతసేపు మొనాటనస్ గా అయ్యే పుల్కాలు చపాతీలు తింటే రోజు కొంచెం బోర్గానే ఉంటుంది. బట్ ఇంకా తప్పదన్నట్టు తింటూ ఉంటారు. దాని బదులు ఇట్లా చేసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అవుతాయి. సో ఇది కొంచెం బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే రాజు గారు, మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం పిల్లలకి సూప్లు, జ్యూస్లు ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదా.
ఇలాంటి లిక్విడ్ ఏదైనా సరే లిక్విడ్ ఇచ్చేటప్పుడు అందులో కొద్దిగా బార్లీ గింజల పొడిని కూడా వేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది, రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది కూడా కొంచెం డ్రైగానే వస్తుందేమో కదా? కొంచెం డ్రైగానే, అంటే మనకి ఆ జొన్న రొట్టె అవి ఎట్లా వస్తాయో. ఎస్. అంటే పొడిపిండి అద్దతో చేసుకోవచ్చు. కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అప్లై చేస్తాను. అది మళ్ళీ అంటే చూసే వాళ్ళకి ఇది ఇలాగే చేసుకోవాలేమో అని ఒక డౌట్ వస్తుంది కదా. సో ఇది ఏమన్నా బట్ట లాంటి వాటి మీద ఒత్తుకుంటే బెటర్ ఏమో కదా? అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అలా వాటి నుంచి తీయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ట అయితే దీని మీద వేసి అట్లా తీసేసుకోవచ్చు. కలర్ కూడా న్యాచురల్ గా భలే వచ్చింది కదా. యూజువల్ గా చూస్తే ఏదో శనగపిండి రొట్టెలా ఉంది ఇది. సో జొన్న రొట్టె కానీ మొక్కజొన్న రొట్టెలు కొంచెం అలవాటు అయినంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది చేసుకోవటం అనేది. చాలా మంది ఏంటంటే ఇట్లా క్రాక్స్ రాగానే అదేదో అయిపోతుందని ఫీల్ అవుతారు. కాకపోతే అంటే యూజువల్ గా ఈ పిండి టెక్స్చర్ కి అట్లాగే వస్తుంది. కాకపోతే పెద్ద సైజ్ లో కాకుండా ఇట్లా చిన్న చిన్నగా చేసుకుంటే కొంచెం అలవాటు అవుతుంది. ఎక్కువగా క్రాక్స్ కూడా రాకుండా వస్తుంది. సో దీనికి కూడా ఏంటంటే మనం నెయ్యి అప్లై చేసుకున్నాం, లేదా అక్కడ ఎక్కువ మక్కని తింటూ ఉంటారు కదా వెన్న, సో దాంతో అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మక్కీకి రోటీ అంటే మక్కనన్నా లేకపోతే ఈ మక్కీ అన్న కలిపా? మొక్కజొన్న అక్కడ మక్కీకి. ఓకే. సో దీన్ని తిరిగేసుకుందాం. సో అటువైపు కూడా టర్న్ చేసి అటువైపు కూడా నెయ్యి అప్లై చేసేసుకున్నాం. ఇలాంటి చేసుకున్నప్పుడు అంటే రెగ్యులర్గా మనం చేసుకునే చపాతీ వాటితో పోలిస్తే కొంచెం హెవీగానే ఉంటుంది ఇది. అంటే అవి రెండు తినే బదులు ఇంక ఇది ఒకటి తింటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు అన్ని కూడా కాస్త అట్లా పచ్చి పచ్చిగా కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది కొన్ని రకాల డిష్లలో. సో దీంట్లో కూడా బాగుంటుంది. ఎక్కువగా ప్లెయిన్ గా చేసుకుంటుంటారు ఇది. సో నేను కొంచెం మసాలా టచ్ ఇచ్చాను. ఓకే ఓకే. సో రెడీ. ఓకే, నైస్. మొక్కజొన్న రొట్టె, మసాలా మొక్కజొన్న రొట్టె రెడీ అండి. కొంచెం ఆ పిండిలో కాస్త ఇంత మనకు చిన్న ఇది ఉంటుంది కదా, అదంతా తెలుస్తుంది. కొంచెం పైన స్కిన్ కొంచెం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది బాగుంది రాజు గారు, మంచి కమ్మటి వాసన వస్తుంది. నెయ్యితో కలిచాం కదా. అవునండి. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? స్వీట్ లైమ్ తో సింపుల్ ఫ్లవర్ ఒకటి తయారు చేస్తున్నాను. రౌండ్ సర్కిల్స్ కట్ చేస్తున్నాను. అలాగే క్యారెట్తో జస్ట్ ఓవెల్ షేప్లో ఓకే. సో చివరికంతా కట్ చేస్తున్నాను.
సో కొంచెం కలర్ఫుల్గా కనిపించేటట్టుగా. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా మసాలా మొక్కజొన్న రొట్టె రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా మొక్కజొన్న రొట్టె తయారు చేసే విధానం: ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని రొట్టెలా ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మసాలా మొక్కజొన్న రొట్టె రెడీ. తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో యూజువల్గా అయితే దీనికి మామూలుగా మనం కర్డ్ కానీ అంటే ఇట్లా పచ్చళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చా? ఎస్ కాంబినేషన్ చాలా బాగుంది, అంటే ఏదో ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది నాకు అది తింటూ అంటే. వేడివేడిగా తింటున్నాం కదా, బాగుంది. అందుకే మొదట్లో నా చట్నీ లాంటిది ఏదో అక్కర్ లేకుండా వేడివేడిగా ఉన్నప్పుడు అలా తినేసచ్చు మనం. అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంది అండ్ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా తెలుస్తున్నాయి. అంటే యూజువల్గా మొక్కజొన్నకి కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది కదా. అవునండి. సో అది దానివల్ల అనుకుంటా ఆ డిఫరెన్స్. అది యూజువల్గా మనం కొన్ని ఏమైనా రోటీస్ తింటే కొద్దిగా మనకి వేరే వాటిలాగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి మాత్రం బాగా తెలుస్తుంది. యాక్చువల్గా హ్యాపీగా చేసుకోవచ్చు, అంటే రెగ్యులర్గా మన డైట్లో ఇది యాడ్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా. సో అంటే ఇలా కొంచెం మసాలా టేస్ట్ ఎంతగా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు సో ప్లెయిన్ గా చేసుకోవచ్చు. సో దానికి పెరుగు లేదా ఏదైనా రైతా కాంబినేషన్ తీసుకున్నా బాగుంటుంది. లేదనుకుంటే ఇలా చేసుకొని పైన ఇంకొంచెం మక్కన యాడ్ చేసేసుకుంటే ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొక్కజొన్నతో ఇలా మసాలా కాంబినేషన్ లో రొట్టి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పెరుగు మీద ఉన్నటువంటి ఈ తేట కలుపుకుని దీంతో కనుక చపాతీ పిండి తయారు చేసుకుని చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు ఒక 4-5 గంటల వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో చూసి తెలుసుకుందాం. కాజు వంకాయ కూరలోని పోషక విలువలు కొంచెం మనకు హై క్యాలరీ అండి, ఎందుకంటే కాజు ద్వారా. సో ఎంత కాజు వాడుతున్నామో అంతవరకు మనకు క్యాలరీస్ పెంచుతాయి. ఇప్పుడు వంకాయలు, టొమాటోస్ వీటి రెండిట్లో క్యాలరీస్ పెద్దగా ఉండవండి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడిలో కూడా మనకు చాలా అంటే జస్ట్ వెరీ లిమిటెడ్ క్యాలరీస్ ఇస్తుంది, అంటే 10-15 అలాగా. ఇప్పుడు మనకు మెయిన్గా ఇందులో క్యాలరీస్ పెంచేది కానీ లేకపోతే ఎంత క్యాలరిఫిక్ అవుతుంది ఐటమ్ అని చెప్పేది కాజు. 100 grams ఆఫ్ కాజులో 550 క్యాలరీస్ ఉంటాయండి. సో ఇట్ డిపెండ్స్, మనం కాజు పేస్ట్ మళ్ళీ కాజు 2 వాడుతున్నాం కాబట్టి ఈ 2 కలిపి ఎన్ని క్యాలరీస్ వస్తాయో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కాజుతో వంకాయ లాంటివి, వంకాయ అసలు చాలా లిమిటెడ్ క్యాలరీస్ అండి. సో ఎప్పుడైనా ఒకసారి మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, మనం 100 గ్రాముల కాజులో మనకు 550 క్యాలరీలు ఉంటాయి. సో జాగ్రత్తగా వాడుకోవాలి. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ మనం చాలా లిమిటెడ్ క్యాలరీస్లో చేసుకోవచ్చు. మష్రూమ్, కార్న్ అండ్ క్యారెట్, సో ఇవి 3 మనకు మేజర్గా ఉన్నాయి. సో ఇవి సపోజ్ మనం ఇవి 3 కలిపి ఒక 500 grams తీసుకున్నాం అనుకోండి, 100 grams రైస్లో చేసుకుంటే మీకు అసలు ప్రతి బైట్కి కూడా యూ విల్ గెట్ వెజిటబుల్స్. అప్పుడు ఏమవుతుందంటే అన్నోయింగ్లీ తెలియకుండానే వెజిటబుల్ ఇంటేక్ మనం పెంచేసి రైస్ ఇంటేక్, కార్బోహైడ్రేట్ ఇంటేక్ మనం తగ్గిస్తున్నాం. సో ఇండైరెక్ట్లీ మనం అలా రైస్ ఇంటేక్ తగ్గించేటప్పుడు క్యాలరీ ఇంటేక్ కూడా మనం తగ్గించేస్తాం. సో ఇప్పుడు సపోజ్ మనం 100 calories 500 grams అంటే 500 grams ఆఫ్ దీస్ వెజిటబుల్స్ తీసుకుంటే మనకు టోటల్గా ఈ డిష్ యొక్క క్యాలరిఫిక్ వాల్యూ 600 అనుకోండి. సో ఇది కనీసం 2 or 3 people తీసుకోవచ్చు. అప్పుడు మనకు పర్ పర్సన్ 250 క్యాలరీస్లో మనం ఇది ట్రై చేసుకోవచ్చు. 300 అదే మనం రైస్ క్వాంటిటీ జనరల్గా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ వెజిటబుల్ క్వాంటిటీ తగ్గించేస్తే మనకి ఇదే డిష్ 1000 క్యాలరీస్లో అయిపోతుంది. సో ఈ సింపుల్ క్యాల్కులేషన్తో మనం ఏం చేయొచ్చు అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ క్వాంటిటీ పెంచవచ్చు, క్యాలరీస్ కూడా తగ్గించవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాలరీస్ పెంచే ఇంకొక విధానం ఏంటంటే ఇప్పుడు పన్నీర్ కుర్మా లాంటి ఐటమ్స్ అండి. ఎందుకంటే పన్నీర్తో పాటు పన్నీర్ ఆల్రెడీ హై క్యాలరీ. సో మనకు బేస్ ఇక్కడ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ హై క్యాలరీ.
అంటే మనకు 10 grams ఆఫ్ పన్నీర్లో కూడా మనకు విపరీతంగా 100 calories వరకు కూడా వస్తుందండి, 50 calories అనుకోండి మినిమం. తర్వాత ఇందులో పెరుగు, కొబ్బరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ మనకు లిమిటెడ్ క్యాలరీసే. ఈ కొబ్బరి, ఈ కాజు అండ్ పెరుగు ఇవి 3 కూడా మనకు లో క్యాలరీ ఏం కాదు. సో కంప్లీట్గా ఇలాంటి వాటిల్లో మనం కాంప్రమైజ్ అవ్వలేము, క్యాలరీస్ తగ్గించుకునే ఆస్కారం కూడా ఉండదు. సో దిస్ ఇస్ టోటలీ అ హై క్యాలరీ డిష్. తర్వాత మొక్కజొన్న రొట్టి కూడా మనకు లిమిటెడ్ క్యాలరీ అండి, ఎందుకంటే మొక్కజొన్న పిండి, గోధుమ పిండి ఇవి 2 ట్రై చేసుకుంటున్నాం. సో కార్న్ ఫ్లవర్ అనేది మొక్కజొన్న పిండి, బట్ అందులో కూడా ఎలాగా మనం ఈ గోధుమ పిండి రీఫైన్ చేసుకుంటూ మైదా చేసుకుంటున్నామో అలా కంప్లీట్గా రీఫైన్ చేసేసుకుంటే మనకు మొక్కజొన్న పిండి కూడా వైట్ కలర్లో ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా అన్రీఫైన్డ్ మొక్కజొన్న పిండి వాడుకుంటే చాలా బాగుంటుందండి. పైపెచ్చు ఇందులో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇంటేక్ కూడా వచ్చేసింది. ఒక్కొక్క రోటీలో సుమారుగా 100 క్యాలరీలు రావచ్చండి, 110 or 100, బట్ ఇది డెఫినెట్గా లో క్యాలరీ. సో ఇవాళ మనం క్యాలరీస్ ఎలా, హౌ టు చేంజ్ అంటే వాడే ఇంగ్రీడియంట్స్లోని క్యాలరీస్ బట్టి మనం ఎలా ఇంటర్చేంజ్ చేసుకుంటూ అవి కంప్లీట్గా ఎలిమినేట్ చేయకుండా, అంటే ఇప్పుడు కాజు కానీ రైస్ కానీ ఆ డిష్ నుంచి కంప్లీట్గా దాన్ని తీసేయకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలని చూసాం కాబట్టి అలా ట్రై చేసుకుంటే అప్పుడు మనం కాజు రైస్ కూడా తీసుకుంటే మనకు క్యాలరీస్ పెరగదు. సో ఈ క్యాలరీ మేనేజ్మెంట్ అనేది మనం తెలుసుకోవాలండి. ఇట్స్ వెరీ సింపుల్. సో ప్రతి ఇంగ్రీడియంట్ క్యాలరీస్ తెలుసుకుంటూ ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ చూసిన రెసిపీస్ ఆ విధంగా మేనేజ్ చేసి ట్రై చేయండి. టేస్ట్తో పాటు చాలా హెల్తీగా ఉంటుంది. రాజుగారు ఈరోజు కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015.